హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకే టిప్స్. ఫైనల్గా Redmi Note 5 Pro యూజర్స్ కోసం ఒక సరికొత్త MIUI 12 ROM తీసుకొచ్చాను. అండ్ ఇది Android 10 మీద రన్ అవుతుంది. ఎస్, ఇంకా Redmi Note 5 Pro అఫీషియల్ చైనా ROMలో కనిపించని ఎన్నో కొత్త ఫీచర్స్ ఈ ROMలో మీకు కనిపిస్తాయి. ఇందాక మీకు చెప్పినట్లు ఇది Android 10 మీద రన్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన యాప్స్ని ఫ్లోటింగ్ విండోస్ లాగా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మంచి విషయం ఏంటంటే దీంట్లో కెమెరా టు API ఎనేబుల్ అయి ఉంది. అంటే మీరు గూగుల్ కెమెరా దీనిలో యూస్ చేసుకోవచ్చు. ఇంకా PUBG కూడా మీరు HD మోడ్లో ఆడుకోవచ్చు. ఇవాళ ఈ వీడియోలో ఈ ఫీచర్స్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ ROMని మీ Redmi Note 5 Proలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియో ఎండ్లో చెప్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. సో పదండి ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా దీని కంట్రోల్ సెంటర్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ మీద మనం ఇలా స్వైప్ డౌన్ చేస్తే మనకి నోటిఫికేషన్ ప్యానెల్కి బదులు కంట్రోల్ సెంటర్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న షార్ట్ కట్స్ దగ్గర మనకి బ్లూటూత్ కింద చిన్న డౌన్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి బ్లూటూత్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక చిన్న పాపప్ విండోలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనం వైఫై మీద క్లిక్ చేసినా సరే, లేకపోతే డేటా యూసేజ్ మీద, లేకపోతే మొబైల్ నెట్వర్క్స్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఇలాగే పాపప్ విండో అనేది కనిపిస్తుంది. అండ్ మనం దీని గెస్చర్స్ గురించి మాట్లాడితే క్రింద కనిపిస్తున్న బార్ దగ్గర నుంచి టచ్ చేసి స్వైప్ అప్ చేసి హోల్డ్ చేస్తే మనకి రీసెంట్ యాప్స్ అన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా బ్యాక్కి రావాలి అంటే స్క్రీన్కి లెఫ్ట్ ఆర్ రైట్ ఎడ్జెస్ నుంచి మిడిల్లోకి స్వైప్ చేయాలి. అలాగే కింద ఉన్న బార్ దగ్గర నుంచి రైట్ సైడ్కి స్వైప్ చేస్తూ ఉంటే మనం ప్రీవియస్ యూస్ చేసిన యాప్స్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫ్లోటింగ్ విండోస్ గురించి మాట్లాడుకుంటే ఫ్లోటింగ్ విండోస్ని 3 రకాలుగా ఎనేబుల్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఫ్లోటింగ్ విండో మీద క్లిక్ చేసి కావాల్సిన యాప్ని సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ వచ్చేసి రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఏ యాప్ని ఫ్లోటింగ్ విండోలో వాడాలి అనుకుంటున్నారో ఆ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫ్లోటింగ్ విండో ఐకాన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇంకా థర్డ్ మెథడ్ వచ్చేసి ఏ యాప్ని ఫ్లోటింగ్ విండోలో యూస్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ ఓపెన్ చేసి క్రింద బార్ దగ్గర నుంచి పైకి స్వైప్ చేస్తూ ఏదో ఒక కార్నర్లోకి తీసుకెళ్తే అది ఫ్లోటింగ్ విండోలోకి వచ్చేస్తుంది. అండ్ ఈ ఫ్లోటింగ్ విండోస్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. దీన్ని చిన్నది చేసుకోవచ్చు, అలాగే దీన్ని పెద్దది కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్లోటింగ్ విండో టాప్లో కనిపిస్తున్న బార్ని పట్టుకొని కార్నర్కి స్వైప్ చేస్తే విండో చిన్నదైపోతుంది. అదేవిధంగా బాటంలో ఉన్న బార్ని పట్టుకొని కిందకి స్వైప్ చేస్తే విండో పెద్దదైపోతుంది. క్లోజ్ చేయాలి అంటే బాటంలో ఉన్న బార్ని పట్టుకొని పైకి స్వైప్ చేస్తే అయిపోతుంది. అండ్ దీని కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకి లేటెస్ట్ కెమెరా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఈ కెమెరాలో పోర్ట్రేట్ షాట్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు, ఇంకా మిగతా మొత్తం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అండ్ ఈ ROM ప్లే స్టోర్ అండ్ గూగుల్ యాప్స్తో ఇంక్లూడ్ అయి వస్తుంది. సో సపరేట్గా వేరే ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో సెక్యూరిటీ యాప్ కూడా లేటెస్ట్ వెర్షన్ కనిపిస్తుంది. క్లీనర్, సెక్యూరిటీ స్కాన్ ఇవన్నీ టోటల్ న్యూ ఇంటర్ఫేస్లో కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మనం కింద యూటిలిటీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. టెస్ట్ నెట్వర్క్ అని చెప్పి, హార్డ్వేర్ టెస్ట్ అని చెప్పి, గేమ్ టర్బో, యాప్ లాక్, బ్యాటరీ సేవర్, ఎక్సెట్రా. అండ్ దీంట్లో మనం క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కూడా స్మాల్ ఫ్లోటింగ్ విండోలో యూస్ చేసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మై డివైస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ROM యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి RevOS అనమాట. దీని వెర్షన్ వచ్చేసి 12.20.5.7. ఇక్కడ మనకి డివైస్ మోడల్ చూస్తే Redmi Note 5 అని చెప్పి ఉంటుంది, Note 5 Pro అని చెప్పి ఉండదు. నాది Note 5 Pro కదా, Note 5 ఉంది ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. దీన్ని Redmi Note 5లో అయినా సరే, Note 5 Proలో అయినా సరే, రెండింటిలో దేంట్లో అయినా సరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆల్ స్పెక్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ ఇవన్నీ డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 ఉంది. ఈ ROM అనేది ఆండ్రాయిడ్ వెర్షన్ 10 మీద బేస్ అయ్యి రన్ అవుతుంది. ఇప్పుడు దాకా Redmi Note 5 Proకి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అప్డేట్ అనేది రాలేదు. ఫ్యూచర్లో వస్తుందో లేదో కూడా చెప్పలేము. అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే లేటెస్ట్ దొరుకుతుంది. మే 4, 2025 లభిస్తుంది. ఇంకా మిగతా సెట్టింగ్స్లో చూసుకుంటే ఇక్కడ మనకి సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్లో డిఫాల్ట్ ఫర్ కాల్స్, డేటా కార్డ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఒకటి కొంచెం చేంజ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాక్ స్క్రీన్లో మనకి క్లాక్ స్టైల్ అనేది ఒకటి కొత్తగా కనిపిస్తుంది. ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకి లాక్ స్క్రీన్ క్లాక్ ఫార్మాట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మనకి లాక్ స్క్రీన్ మీద క్లాక్ ఏ పొజిషన్లో ఉండాలో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ సెట్ చేసుకోవచ్చు. దీంట్లో 4th స్టైల్ అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా యాడ్ అయింది.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్ప్లేలో చూసుకుంటే మనకి బ్రైట్నెస్ లెవెల్ అని చెప్పి ఉంది. బ్రైట్నెస్ లెవెల్లో మనకి ఇక్కడ సన్లైట్ మోడ్ అని చెప్పి కొత్తగా ఇచ్చాడు. దీన్ని మనం ఆన్ చేసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సన్లైట్కి బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి లేటెస్ట్ వెర్షన్ డార్క్ మోడ్ 2.0 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫాంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలంటే సిస్టమ్ ఫాంట్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు మనం ఫాంట్స్ చేంజ్ చేయాలి అంటే డివైస్ అనేది రీస్టార్ట్ చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడు రీస్టార్ట్ చేయకుండానే ఫాంట్స్ అనేవి మనకి చేంజ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ROM అనేది Redmi Note 7ని బేస్ చేసుకుని డెవలప్ చేసింది. అందుకే దీనిలో నాట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కానీ ఈ ఆప్షన్తో మనకి యూజ్ లేదు. నాట్స్ అండ్ స్టేటస్ బార్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో పైన కనిపించే 2 ఆప్షన్స్ మనకి యూజ్లెస్ అనమాట. ఇంకా కింద చూసుకుంటే మనకి షో ఐకాన్స్ ఫర్ ఇన్కమింగ్ నోటిఫికేషన్స్, యూజ్ యాప్ ఐకాన్స్ అని చెప్పి, అలాగే షో LTE 4G అని చెప్పి, కనెక్షన్ స్పీడ్ అని చెప్పి, కంట్రోల్ సెంటర్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి కంట్రోల్ సెంటర్ ఒకటి కొత్త కనిపిస్తుంది. మనం స్టేటస్ బార్ దగ్గర నుంచి స్వైప్ డౌన్ చేసినప్పుడు మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది కదా. నాకు ఈ కంట్రోల్ సెంటర్ నచ్చలేదు, నాకు పాత నోటిఫికేషన్ ప్యానలే కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ని మీరు డిజేబుల్ చేసుకుంటే మీకు పాత నోటిఫికేషన్ ప్యానల్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ ఇండికేటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ UI అనేది చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి కావాల్సిన స్టైల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సౌండ్ అండ్ వైబ్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి లాస్ట్లో ప్రొఫైల్ వీడియో ఫర్ ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అడిషనల్ సెట్టింగ్స్లో కొన్ని సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి. అన్మ్యూట్ సౌండ్ అని చెప్పి, డిలీట్ సౌండ్ అని చెప్పి. డిలీట్ సౌండ్ ఎప్పటి నుంచో ఉంది, అన్మ్యూట్ సౌండ్ ఒకటి కొత్త కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్తే ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ విత్ యాప్ డ్రాయర్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, రెగ్యులర్ అని చెప్పి విత్ యాప్ డ్రాయర్ అని చెప్పి. రెగ్యులర్ అంటే మనకి ఐకాన్స్ అన్ని స్క్రీన్ మీద ఉంటాయి. అదే యాప్ డ్రాయర్ అంటే మనం ఇలా పైకి స్వైప్ చేస్తే మనకి అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఈ సెట్టింగ్ మనం ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. అండ్ ఈ యాప్ డ్రాయర్కి సంబంధించిన డిఫరెంట్ సెట్టింగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్ వాల్ట్ అనేది కావాలా వద్దా అనేది కూడా మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు అనమాట. సో యాప్ వాల్ట్ అంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద రైట్కి స్వైప్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి అనమాట. సో దీన్ని యాప్ వాల్ట్ అంటారు. ఇది మనకి ఇక్కడ కావాలా వద్దా అనే సెట్టింగ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నన్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్ వాల్ట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి డబుల్ ట్యాప్ టు లాక్ స్క్రీన్, ఐకాన్ సైజ్, హైడ్ యాప్ ఐకాన్స్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఐకాన్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ థీమ్స్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ డిఫరెంట్ లేఅవుట్ అనేది చూడడానికి కనిపిస్తుంది. ఇలా స్వైప్ అప్ చేస్తే మనకి ఆన్లైన్ థీమ్స్ అనేవి చూపిస్తాయి అనమాట. సో దీంట్లో నుంచి మనకి నచ్చిన థీమ్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీలో మనకి సేమ్ ఆప్షన్స్ చూడడానికి కనిపిస్తాయి. దీంట్లో పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మనకి కొత్త లేఅవుట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాటరీ సేవర్ అనేది ఆన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అల్ట్రా బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకుంటే మీకు అప్లికేషన్స్ అన్నీ స్టాప్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం అడిషనల్ సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి సేమ్ సెట్టింగ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఈ ROM మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇది 24 అవర్స్ క్లాక్లో రన్ అవుతుంది. దీని క్లాక్ ఫార్మాట్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో నుంచి మనకి బటన్స్ కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా మనం ఫుల్ స్క్రీన్ గెస్చర్స్ అనేవి యూస్ చేస్తున్నాం కదా. నాకు ఇవి నచ్చలేదు, నాకు పాత బటన్సే కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని ఈ బటన్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ స్పెషల్ ఫీచర్స్లో చూసుకుంటే మనకి గేమ్ టర్బో, వీడియో టూల్ బాక్స్, ఫ్లోటింగ్ విండో, సెకండ్ స్పేస్, కిడ్ స్పేస్, MIUI ల్యాబ్, లైట్ మోడ్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇంకా పవర్ మెనూ విషయానికి వచ్చేస్తే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్తో పాటు ఇంకా 2 ఆప్షన్స్ ఎక్స్ట్రాగా కనిపిస్తాయి. ఇక్కడ రికవరీ మోడ్ అండ్ ఫాస్ట్ బూట్ మోడ్లోకి మనం ఇక్కడి నుంచి ఎంటర్ అయిపోవచ్చు. ఇప్పుడు PUBG గేమ్ ఒకసారి లాంచ్ చేసి ఇది ఏ మోడ్లో వస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ ROMలో PUBG మనం HD మోడ్లో అండ్ ఫ్రేమ్ రేట్ హైలో పెట్టి ఆడుకోవచ్చు. ఇప్పుడు ఈ ROMని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ROM కోసం మీరు ఒక సింగిల్ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫైల్ నేమ్ వచ్చేసి RevOS MIUI అని చెప్పి ఇలా ఉంటుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దీని సైజు వచ్చేసి నియర్లీ 2 GB ఉంటుంది. కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోగలరు. ఏదైనా కస్టమ్ ROM మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫోన్ యొక్క బూట్ లోడర్ అనేది అన్లాక్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఏదో ఒక రికవరీ అనేది వాడుతూ ఉండాలన్నమాట. కస్టమ్ రికవరీ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో నేను వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ ఫాక్స్ రికవరీ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ ROM మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో దీన్ని స్టోర్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ని రికవరీ మోడ్లో బూట్ చేయండి.
ఇక్కడ రీబూట్ రికవరీ మోడ్ మీద క్లిక్ చేసి రీబూట్ నౌ మీద క్లిక్ చేస్తే రికవరీ మోడ్లో బూట్ అవుతుంది. ఈ ఆప్షన్ మీకు కనిపించకపోతే మీ ఫోన్ని ఆఫ్ చేసేసి పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుంది. వన్స్ రికవరీ మోడ్లోకి ఎంటర్ అయిపోయాక ఇక్కడ వైప్ మీద క్లిక్ చేసి డాల్విక్ క్యాచే డేటా సిస్టమ్ వెండర్ సెలెక్ట్ చేసుకొని స్వైప్ చేయండి. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ని మాత్రం మీరు టచ్ చేయకండి, లేకపోతే మీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నల్ స్టోరేజ్లో కాపీ చేసుకున్న ఫైల్ని సెలెక్ట్ చేసుకొని స్వైప్ చేస్తే మనకి రామ్ ఫ్లాషింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రామ్ ఫ్లాష్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గా నా ఇంటర్నల్ స్టోరేజ్ డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. లేకపోతే ఈ వీడియో నిన్నే పోస్ట్ అయ్యి ఉండేది. ఏ రామ్లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయో, ఏ రామ్స్ యూజర్స్కి యూజ్ అవుతుందో అని చెప్పి నిన్న ఒక్కరోజే మొత్తం 3 రామ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాష్ చేశాను. ఈ ప్రాసెస్లోనే మొత్తం నా 50 GB డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది. ఫొటోస్, వీడియోస్, యాప్స్, కాంటాక్ట్స్ అన్నీ పోయాయి. ఇంకా మూడ్-ఆఫ్లో వీడియో చేసే ఇంట్రెస్ట్ కూడా పోయింది. మళ్ళీ ఎడిటింగ్ యాప్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, PUBG ఇన్స్టాల్ చేసి గేమింగ్ మోడ్ చూపించాలి. ఇంత చేసి వీడియో పోస్ట్ చేస్తే మనకు వచ్చేది 30 నుంచి 40 వ్యూస్. అవసరమా అనిపించింది. కానీ తర్వాత ఆ 30-40 మందికైనా సరే ఈ వీడియో యూజ్ అయితే చాలే అనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోని డిస్లైక్ చేసేవాళ్ళు దీని వెనక ఉన్న కష్టాన్ని గుర్తించగలరు. వన్స్ ఫ్లాషింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక రీబూట్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి బూట్ యానిమేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం బూట్ అయ్యేటప్పుడు 5 to 10 minutes టైం పడుతుంది. ఆ తర్వాత మీ ఫోన్ బ్రాండ్ న్యూ Android 10 అండ్ MIUI12తో స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. అండ్ మీ అభిప్రాయాల్ని, సందేహాల్ని కింద కమెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.